దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయము వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్న మీ అందరి జీవితాల్లో శుభము కలుగును గాక. దేవుడే ఉదయం మీ అందరితో మాట్లాడును గాక. నిజంగా దేవుడు ఎంతగానో మనల్ని ప్రేమించి మనల్ని బలపరిచి ఈ ఉదయకాల సమయము తన మాటను, తన వాక్కును మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇదంతా కూడా దేవుని కృప. ఆ కృప నిత్యము మీ మీద, మీ కుటుంబాల మీద, మీ సంఘాల మీద నిత్యము ఉండును గాక. ఈరోజు దేవుని వాగ్దానము యెహోషువ 23వ అధ్యాయము 3వ వచనము. మీ దేవుడైన యెహోవా మీ నిమిత్తము సమస్త జనులకు చేసినదంతయు మీరు చూచితిరి. మీ నిమిత్తము యుద్ధము చేయువాడు మీ దేవుడైన యెహోవాయే. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి ఏమని చెప్తున్నాడు అంటే, మీ నిమిత్తము యుద్ధము చేయువాడు మీ దేవుడైన యెహోవాయే అంటాడు. వాస్తవానికి క్రైస్తవుల జీవితాల్లో ఎన్నో పోరాటాలు, ఎన్నో వ్యతిరేకతలు, ఎన్నో యుద్ధాలు మన జీవితాల్లో వస్తూనే ఉంటాయి. కానీ ఏ సమస్యను బట్టి నువ్వు యుద్ధానికి వెళ్ళవలసిన అవసరం లేదు. నువ్వు కీడుకు ప్రతి కీడు కానీ, దోషణకు ప్రతి దోషణ కానీ చేయవలసిన అవసరం లేదు. మరి మనం ఏం చేయకపోయినా మన మీద వ్యతిరేకతలు వస్తున్నాయండి, మన మీద యుద్ధ వాతావరణాల మధ్య మనల్ని నడిపిస్తున్నారండి, శత్రువులు ఎక్కువైపోతున్నారండి, మరి మనం ఏం చేయాలండి అని ఒక ఆలోచన నీ జీవితంలో ఉంటుంది. అయితే నువ్వు గమనించి ఉదయము దావీదు ఒక రాజుగా ఉన్నప్పుడు, దావీదు మీద బుగ్గెత్తి పోసినప్పుడు, దావీదుని తిడుతున్నప్పుడు, దావీదు మీద రాళ్ళు దువ్వినప్పుడు, అదే దావీదు నరహంతకుడు అన్నారు, అదే దావీదుని దోషి అన్నారు, సౌలు కుటుంబం నీ వల్లే మరణానికి అప్పగించబడిందని దావీదుని ఎన్ని అయితే నిందలు వేసి దావీదు మీద ఎన్నో రాళ్ళు వేసినప్పుడు దావీదు ఏమైనా మాట్లాడాడండి? దావీదు యుద్ధానికి వెళ్ళడానికి ప్రయత్నించాడండి? సౌలు ఎంతో వ్యతిరేకత, వీటిని తీసుకొని దావీదు మీదకి సౌలు తిరగేశాడు. అయినా సరే తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. కానీ దావీదు ఎప్పుడు కూడా సౌలు మీద యుద్ధం చేయాలనుకోలేదు. ఎందుకో తెలుసా? దావీదుకి తెలుసు, నేను యుద్ధం చేస్తే గెలవలేను, కానీ నా పక్షాన దేవుడే యుద్ధం చేస్తారన్న సంగతి దావీదుకు తెలుసు. ఈరోజు చెప్తున్నాను, నీ కుటుంబ పక్షంగా, నీ సేవా పక్షంగా, నీ పరిచర్య పక్షంగా నా దేవుడు యుద్ధం చేసేవాడై ఉన్నాడు. నువ్వు చెయ్యొద్దు. శత్రువులు ఎంతమంది ఉన్నా, నీకన్నా నీ శత్రువు బలమైన వాడుగా ఉండొచ్చు, నువ్వు మౌనంగా ఉండు. నీ పక్షాన నీ దేవుడు యుద్ధం చేయబోతున్నాడు. నీ పరిచర్యలకు అడ్డుపడుతున్న వారిని దేవుడు ఈరోజు చూడట్లేదని నువ్వు అనుకుంటున్నావేమో. నా పరిచర్యకు అడ్డుపడుతున్నారు, నా పరిచర్యని పాడు చేస్తున్నారు అనుకుంటున్నావేమో. కానీ దేవుడు ఏమన్నాడో తెలుసా? నువ్వు మౌనంగా ఉండు. నీ పరిచర్య నిమిత్తము ఆయన యుద్ధం చేయబోతున్నాడు. నీ నిమిత్తం ఆయన యుద్ధం చేయబోతున్నాడు. మీ కుటుంబాల నిమిత్తం యుద్ధం చేయబోతున్నాడు. ఎంతమంది శత్రువులు వచ్చినా నువ్వు మౌనంగానే ఉండు. నీ పక్షాన యుద్ధం చేసే దేవుడై ఉన్నాడు. యుద్ధానికి ఎప్పుడు మనం వెళ్ళవలసిన అవసరం లేదు. ఆ రణరంగంలో, ఆ యుద్ధ రంగంలో నువ్వు వెళ్ళవలసిన అవసరం లేకుండా నీ పక్షాన్ని దేవుడే విజయాన్ని ఇస్తాడు, ఘన విజయాన్ని ఇస్తాడు. నువ్వు నమ్ము. ఈ ఉదయం నువ్వు విశ్వసించు. ఎంతమంది నీ కుటుంబానికి, నీకు, నీ పరిచర్యకి ఎంతమంది వ్యతిరేకంగా నువ్వు గోతులు తవ్వుతూ ఉన్నారు, ఎంతమంది నేను పతనానికి నడిపించాలని శత్రు సమూహము లెగుస్తూ ఉన్నా నీ పక్షాన నా దేవుడు ఉన్నాడు. వారిని దేవుడు ఖచ్చితంగా ఈ ఉదయం మొత్తుతాడు, నీకు జయాన్ని ఇస్తాడు. నీ పక్షాన దేవుడే యుద్ధం చేస్తాడు. కాబట్టి ప్రార్థన చేద్దాం. దేవా, ఎంతమంది నిన్ను నమ్మి నీ మీద ఆధారపడి ఇదిగో ప్రభు మౌనులుగా ఉండి విశ్వాసంతో నమ్మకంగా నిలబడుతున్నారు. వారి పరిచర్యలకు, వారి కుటుంబాలకు, వారి వ్యాపారాలకు, వాళ్ళ వ్యక్తిగత జీవితానికి లేస్తున్న ప్రతి శత్రు సైన్యము యేసు నామములో లయపరచబడును గాక. నీ నామం గణపరచబడినట్లు ప్రతి కార్యము జరుగును గాక. వారి పరిచర్యల్లో నెమ్మదైన దినాలు వచ్చును గాక. వారి సేవా దినాలలో, వారి కుటుంబ దినాల్లో, వారి వ్యాపారాల దినాల్లో నెమ్మదైన దినాలు నిశ్చయంగా వచ్చును గాక. ప్రతి శత్రువు కాడి యేసు నామంలో వెర్రగొట్టబడును గాక. నీ బిడ్డలకు జయం వచ్చును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.